శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. తులారాశి వారికి 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉంది. శని, గురువు యొక్క అనుకూలత ఉంది. కాబట్టి చాలా విషయాలలో మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అయితే మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలను కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే తాత్కాలికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ మీరు ఓవరాల్గా మనం చూసినట్టయితే మంచి ఫలితాలే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క స్థానం మీకు చాలా సంతోషాన్ని, అనుకూలాన్ని ఇస్తుంది. ఇక శని, రాహువు యొక్క ప్రభావం మూలకంగా పనులు జరుగుతాయి. అయితే కొంత జాగ్రత్తతో మీరు నిర్ణయాలు తీసుకోండి. దగ్గరి వాళ్ళని కానివ్వండి, స్నేహితులను కానివ్వండి, వీళ్ళందరినీ కూడాను మీరు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళతో మీరు మూవ్ కావడం చాలా మంచిది. సత్ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ ఫలితం మాత్రము మీ వైపుకే ఉంటుంది. మీ పనిని అందరూ కూడాను గుర్తిస్తారు. శుభప్రదమైనటువంటి ఫలితాలతో సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే వ్యాపారము విస్తరణ దిశగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది కనుక దాన్ని ఇంకా మీరు ఎక్స్పాన్షన్ చేయాలి అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళుతూ ఉంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి యాజమాన్యము కొత్త టార్గెట్స్ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేస్తారు మీరు. ఆ విషయంలో మీకు అనుకూలంగానే ఉంది. ఇక వ్యాపారస్తులకు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కాంపిటీటర్సు తయారవుతారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు మీ యొక్క పనితనాన్ని, మీ స్కిల్స్ను ప్రదర్శించి లాభాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు లేదా కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఒప్పందాలు ఈ మాసంలో జరుగుతాయి. అయితే కొన్ని విషయాలలో మట్టుకు కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఆర్థికంగా పురోగతి కనబడుతుంది. మీరు గతంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఈ మాసంలో దూరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖర్చులు ఒక పక్కన ఉన్నప్పటికీ మీకు సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ లోపల సంతోషము, ఆనందం అనేటువంటిదే ఎక్కువగా వెల్లివిరిసేటువంటి అవకాశము ఉంది. పెట్టుబడుల విషయంలో మట్టుకు కొంత ఆచితూచి వ్యవహరించాలి. బ్లైండ్గా మీరు పెట్టుబడులు చేయకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే చాలా వాటిలలో మీరు లాభాలను పొందుతారు. ఇక కుటుంబంలో సంతోషము, సౌఖ్యము, భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో ఉంది. అయితే మీరు కొంత సర్దుబాటు ధోరణితో మీరు ముందుకు వెళుతూ ఉండాలి. పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు మన మాటని నెగ్గాలనేటువంటి మనస్తత్వం కాకుండా కొంత ఫ్లెక్సిబుల్గా సర్దుబాటు ధోరణితో ఉన్నట్టయితే ఇంకా మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ మాసంలో
పొందేటువంటి అవకాశం ఉంది. అందరినీ అర్థం చేసుకోవడానికి కూడాను అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా మీరు మానసికంగా ఒక సంతోషకరమైనటువంటి స్థితి లోపల ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మనస్సు నిలపండి. వాళ్లకు కావలసినటువంటి సహాయ సహకారాలు చేయండి. వాళ్ళ వైపున మీకు ఏమి అవసరమో ఫస్ట్ మీరు తెలుసుకొని దాని మూలకంగా మీరు మూవ్ కావడం చాలా మంచిది. ఇక సహనం అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. చదువుకునేటువంటి వారికి, విద్యార్థులకు చదువు బాగానే కొనసాగుతుంది. గురువు యొక్క అనుకూలత ఉంది, భాగ్యస్థానంలో ఉన్నాడు. అయితే మీ కాన్సంట్రేషన్ కూడా చాలా అవసరం. మీరు కొంత ఏకాగ్రతతో మీరు ప్రయత్నం చేసినట్టయితే అద్భుతాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో కూడాను చాలా మంచి ఫలితాలను పొందుతారు. కన్సిస్టెంట్గా మీరు ప్రయత్నం చేయండి. అంటే కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక దాన్ని మీరు ఫాలో అయినట్టయితే తప్పకుండా మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభప్రదమైనటువంటి లాభాలతో ఉంటారు. స్థిరాస్తులు, చిరాస్తులు, భూమి, వాహనాలు, నగలు కొనుగోలు చేస్తారు. సంగీత సాహిత్యంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా లాభాలను పొందుతారు. ఇక గిట్టని వారి మూలకంగా మీకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికీ చివరికి వాళ్ళు మీ మార్గం నుండి నిష్క్రమిస్తారు. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి శత్రువుల మూలకంగా మీకు విజయము చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. పిల్లల యొక్క ప్రోగ్రెస్ మీరు ప్రధానంగా ఈ మాసంలో మీరు తీసుకుంటారు. ఇకపోతే ఆధ్యాత్మికత వైపుకు ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. భక్తి మార్గాన్ని అన్వేషిస్తారు. భక్తి ప్రపత్తులతో ఎక్కువగా మీరు ఈ మాసాన్ని గడుపుతారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసం మొత్తం కూడాను మీకు బాగానే కలిసి వస్తుంది. అయితే ఈ మాసం చివరి లోపల మీకు అనుకోకుండా అదృష్టం కూడాను కలిసి వస్తుంది. కొన్ని ఖర్చుల విషయంలో కొంత నియంత్రణతో ఉన్నట్టయితే చాలా మీకు తులారాశి వారికి ఫిబ్రవరి మాసము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీటిని మీరు ఉపయోగించుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని
భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.